నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోరుబాట అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. గతంలో వైసీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ నేతలు ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీకి దూరంగా ఉంటున్నారని ముఖం చాటేశారని మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే పోరుబాట అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు నవ్వు అతని యొక్క పొజిషన్ ఎలా ఉంది పార్టీ పట్ల, అతని యాక్టివ్నెస్ ఎలా ఉంది? ఇప్పుడు అతని యాక్టివ్నెస్, అతను నిలబడతా అంటే కళ్ళ ముందు వాళ్ళ చెల్లో ఒక్క ఆవిడైతే గెలిచారు. ఇతను ఇంకా రాజకీయ అరంగేట్రం జరగలేదు. ఎందుకంటే అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అతను పోరాడుతుంది. ఇప్పుడు రేపు డీలిమిటేషన్ జరిగినప్పుడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాకుండా అతని సామర్థ్యం, అతని ఎబిలిటీ, అతని క్యాపబిలిటీ ఏంటో, బైరెడ్డి వైబ్రేషన్స్ ఏంటో ఖచ్చితంగా తెలుస్తాయి డీలిమిటేషన్ తర్వాత. సో డీలిమిటేషన్ దాకా రాజకీయ అరంగేట్రానికి ప్రతిసారి ఆయన పార్టీ పరంగా లాస్ట్ టైం అయితే శాప్ చైర్మన్ అది ఇచ్చారు స్పోర్ట్స్. అండ్ ఈసారి పోరుబాట ఇలాంటి కార్యక్రమాలకు పార్టీ ఇచ్చిన డైరెక్షన్స్లో గ్యారంటీగా అతని ఎబిలిటీ క్యాపబిలిటీ చూపిస్తాడు. బట్ దాంట్లో ఏదో స్కామ్స్ జరిగాయని, దాంట్లో ఏదో వీళ్ళని జైల్లో పెట్టాలని ఇలాంటి మాటలు మాట్లాడిన కూటమి ప్రభుత్వం మరి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఏంటి మరి దాని గురించి పెద్దగా? మీరు ఆ పేపర్లో న్యూస్లు వింటే రోజు అడవడే ఉంటుంది సార్. వాళ్ళకి ఏంటంటే తడి తక్కువ తమాషా ఎక్కువ అని చిన్నప్పుడు మాకు చదువుకునే వాళ్ళు. ఇందులో రోజే గారి అన్నీ చెప్పారు. మొన్నేమో చెవులు గులువు తీసి అసెంబ్లీ సాక్షిగా లెక్కలు అనాపైసలతో కాక్ రిపోర్టులతో సైతం చెప్పేసరికి తర్వాత ఆ డిబేటు డిస్కషను ఎక్స్టెండే కావట్లే. ఆడదాం దగ్గర రోజా గారిని ఆడిపోసుకున్నట్టు, బైరెడ్డిని ఆడిపోసుకున్నంత ఇంత అంత కాదు. సో వాటిలన్నింటినీ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో సక్సెస్ అవుదాం ఒక మనిషి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అని. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క గుడ్ గవర్నెన్స్లో 5 yearsలో ఫైనాన్షియల్ డీవియేషనే జరగలేదు. యాజ్ ఇఫ్ అన్న కథలకి ఈ రోజు దాకా జస్టిఫై చేయడానికి తిరుగుతున్నారు. ఉదాహరణకు లెక్కర్ స్కామ్ అని, ఆడదాం ఆంధ్ర అని, రంగులేసి డబ్బులు ఎత్తేసారని అన్ని కబుర్లు చెప్పి లాస్ట్కి ఏంటి ఎక్కడికదే ఏది ఎస్టాబ్లిష్ కాకుండా అలాగే ఉంటున్నారు. సో అట్లా ఈరోజు బైరెడ్డి అనే వ్యక్తి పోరుబాట అన్నది బయటకు ఎప్పుడైతే తీశాడో, సో దాంట్లో ఏంటంటే అతని యొక్క ఒరిజినల్ నెరేటివ్స్ ఎట్లా ఉంటాయంటే గ్యారంటీగా అతని చుట్టూ 10 మంది కుర్రాలు వస్తారు. కుర్రాలు వచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే తెలియకుండానే ఒక డిఫరెంట్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి పార్టీకి పక్క. ఆ పార్టీకి వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అది అపోజిషన్ పార్టీకే కదా టెన్షన్. సో దాన్ని ఏం చేయాలంటే అక్కడికక్కడ నిలువరించాలంటే క్యారెక్టర్ అసోసియేషను, ఇతనితో ఏం కాదనో ఇతనితో అవుతుందనో ముందు అవహేళన చేసుకునే కార్యక్రమం ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే పోలీసులు పెట్టాం, ఎక్కడికి వెళ్తాడు వెళ్ళలేడు అది ఇది అని చెప్పేసరికి బయటకు వచ్చాక ఏమవుతుంది. అలాగే బైరెడ్డిది కూడా అతి దగ్గరలో సామర్థ్యం బయటకు వస్తుంది. సామర్థ్యం బయటకు వచ్చిన తర్వాత అతను నిలువరించడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు అతని సామర్థ్యాన్ని గుర్తిస్తుంటారు పార్టీ. గుర్తించాలంటే చెప్పే కదా, అతని నియోజకవర్గం డీలిమిటేషన్లో 2 అవ్వాలి, లేదంటే డీలిమిటేషన్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నియోజకవర్గం వాడి నియోజకవర్గం కింద పోవాలి. అంత చిన్న వయసులో ఇంత గొప్ప పేరు సంపాదించడానికి ఏంటి సార్? అంటే ఇంత పెద్దగా కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఏంటి? అతను ఆకర్షితమైన విధానం అండ్ అతను కమిట్మెంట్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి, అతను జగన్మోహన్ రెడ్డి కోసం 10 అడుగులు ముందుకెళ్ళడం, ఇది ఖచ్చితంగా అతనికి తెలియకుండానే ఒక మంచి ప్రాస్పెక్టివ్ డ్రైవ్ క్రియేట్ చేసింది పొలిటికల్ ఏరాలో. సో పొలిటికల్ ఏరాలో ఎప్పుడైతే అధినాయకుడితో సమన్వయించుకొని సంధానపరుచుకొని ముందుకెళ్తారో వాళ్ళందరికీ రాజకీయ క్షేత్రంలో ఒక డిఫరెంట్ అడాప్టబిలిటీ ఉంటుంది. ఆ అడాప్టబిలిటీని ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి దగ్గర అగ్రెసివ్ పాలిటిక్స్ అన్న దానికి తెరలేపింది ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో. అగ్రెసివ్ అంటే ఢీ కొట్టగలిగే సామర్థ్యం ఉన్నవాడు కావాలి, నేను ఎదుర్కొనేవాడు కావాలి అన్న దగ్గర బైరెడ్డి లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ఒరిజినల్ ఎబిలిటీస్, వీటి మీద కదా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే పాత జగన్మోహన్ రెడ్డిని చూస్తారన్న భయంతో కొంతమంది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అతనిలో ఒరిజినల్గా లేని దాన్ని ఉన్నట్టుగా ఇంటలెక్ట్ చేసి దాంతో డిస్కషన్ స్టార్ట్ చేశారు. కానీ అతను పవర్లో 5 సంవత్సరాలు అలాంటివి ఏమైనా చూపించాడంటే చూపించకపోయినా చూపించడం నెగిటివ్ నెరేషన్స్ ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలిగారు. దాని కంటిన్యూషన్ కూడా ఇంకా ఆయన ఓటమికి గురైన తర్వాత కూడా ఆయన వదలకుండా ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చేస్తున్నారు. ఇది సేమ్ బైరెడ్డికి కూడా అదే వర్తిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్మాల్ సైజ్ జెరాక్స్ కాపీ అంటారు బైరెడ్డిని, అది ఎంతవరకు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి పాలిటిక్స్లో రోల్ మోడల్స్ అని ఉంటారు. ఆ రోల్ మోడల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రభావితమై వాళ్ళ అడుగుజాడలు నడవడానికి వాళ్ళ యొక్క శైలి, వాళ్ళ యొక్క పంధ, వాళ్ళ యొక్క రాజకీయ చతురుని ఆకలించుకుని దాంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అలాంటి విషయంలో బైరెడ్డికి జగన్మోహన్ రెడ్డి రోల్ మోడల్ కాకుండా ఇంకోటి అవుతాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్ని మా బట్టి విక్రమార్క అన్నాడు, ఇంక్లూడింగ్ పంచకట్టుతో సైతం రాజశేఖర రెడ్డి గారిని అన్వయిస్తాడు ఆయన. సో అలా అడాప్టబిలిటీతో అతను చేసే గుడ్ గవర్నెన్స్ మీదే నెక్స్ట్ అతనికి రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉందా లేదా, లేదా బైరెడ్డికి జగన్మోహన్ రెడ్డి లెగసీ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. అనుగ్రహిస్తారు తప్ప ఇమిటేషన్ కాదు. ఇప్పుడు చిరంజీవి అభిమాని నువ్వు, లేదా నాగబాబు అభిమాని అనుకో,
ఆ ప్రకారం ఉంటారు. నేను అలాంటి బయట నుంచి చెప్తాను, నాగబాబు కూడా అభిమానం ఉంటాడంటే లేదండి నేను నన్ను చెప్పిన ఉదంతాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు అందులో ఏదో నచ్చొచ్చు, నాకు నచ్చాలని రూల్ కాదు కదా, మీకు నచ్చింది మీరు చేస్తారు. ఒక క్యారెక్టరు ఒక ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి. ఇప్పుడు దానివల్లే ఎవరైనా సరే ఫ్యానిజం కానీ లేకపోతే అతని యొక్క ఫాలోవర్స్ కింద ఉంటారు. అలా బైరెడ్డికి జగన్మోహన్ రెడ్డిలో రాజకీయ శత్రుత నేపథ్యం నచ్చి అతను అడుగుజాడలో నడవడానికి ఆ విధమైన క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఈ పోరుబాట యొక్క తాత్పర్యం ఎలా ఉండబోతోంది ఫర్దర్గా? ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు స్థానిక సమస్యలు, నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు అన్నిటి మీద ఒక డిసెంట్ తెలియజేసే కార్యక్రమాలు అన్నిటికీ ఖచ్చితంగా వన్ ఆఫ్టర్ అనదర్ అక్యుములేషనే ఉంటుంది. ఇప్పుడు ప్రజల్లో నిరంతరం అపోజిషన్ పార్టీ ఒక యాక్టివిటీతో ఉంటుంది అనుకోండి. గతంలో ట్రోప్ ఛార్జీలు, మిర్చి యార్డు, అలాగే ఇప్పుడు పోరుబాట, వాళ్ళు బాదుడే ఇలాంటి కార్యక్రమాలన్నీ పార్టీ పిలుపులకే కదా పనిచేసింది. సో అట్లా ఈసారి కూడా వీళ్ళు ఇక్కడి నుంచే పిలుపులు ఇచ్చుకుంటూ వెళ్ళారు అనుకోండి. డిసెంట్ తెలియజేయడానికి ఇది ఒక మార్గం, మనకు ఒక వేదిక ఉంది, అది పార్టీ పరంగా చేస్తుంది. సో వీటిలన్నింటిలోంచి ఏమవుతుంది, గ్యారంటీగా ఎస్ వీ కెన్ షో దిస్ కన్సర్న్స్. రైట్, ఫర్దర్గా ఇంకా యూత్ మొత్తం బైరెడ్డి చేతిలో ఉన్నట్టేనా? అలా అంటే తప్పు. వైఎస్ఆర్సీపీ యూత్ని అట్రాక్టివ్ మోడ్లో అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అతను అంటారు యూత్ అంతా అతను యూత్ వివేకానంద రెడ్డి కాదు కదా, వివేకానంద స్వామిలాగా ఆయన నాకు 100 మందిని ఏంటి ప్రపంచాన్ని మారుస్తాను అన్న కాన్సెప్ట్ కాదు. అతన్ని చిన్న వయసు నుంచి ప్రభావితం చేసేంత ప్రాచుర్యం కాదు కదా. ఒకటి ఆయనకు వైఎస్ఆర్సీపీ కన్సర్న్, రెండోది ఏంటంటే అతనికి ఒరిజినల్గా ఉన్న అగ్రెసివ్ డైమెన్షన్స్ ఇవే యాడ్ అవుతాయి అతనికి. అప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్ ఇంకొంచెం పెరగడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా అన్ని దగ్గర ఫ్రిక్షన్స్ ఉన్నాయి. ఎవడో ఒకడు మనకి ధైర్యంగా సపోర్ట్ ఇచ్చేవాడు కావాలనుకుంటున్న దగ్గర అలాంటి అగ్రెసివ్ నోట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి, పార్టీ కూడా రీడ్ చేస్తుంటుంది. పోరుబాటు పరంగా అతను బయటకు వచ్చి రోజు తంతం పొడుస్తాను, రోజుకి గలబలు పెట్టుకున్నారు అనుకోండి, అది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? మొదలు ఇప్పుడు జరుగుతున్న నెగిటివిటీ ఇంకొంచెం అగ్గికాజ్యం పోసినట్టు వద్దు కదా. అలా కాకుండా అతను సమన్వయం పరుచుకుంటూ, సంధానపరుచుకుంటూ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి ఎట్లా అన్న దగ్గర ఓ టైలర్ మేడ్ సొల్యూషన్స్తో ఉపశమనాలు క్రియేట్ చేస్తూ వెళ్ళాడు అనుకోండి, నాయకత్వ లక్షణాలు ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతాయి. మోస్ట్లీ బైరెడ్డి ఇప్పుడు కంట్రోల్గా ఉన్నాడేమో అనిపిస్తుంది కదా సార్, కొంచెం గతంతో పోలిస్తే. ఇందులో కంట్రోల్ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఎవరు ఎలా పరివర్తన చెందుతారు అనేది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు కొంత పార్టీ లాయలిస్టులుగా ఉన్న అతనికి పార్టీ డైరెక్షన్ ఉంటుంది. నువ్వు ప్రతి దగ్గర అగ్రెషన్ నోట్స్తో వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి చేస్తే కుదరవు అని చెప్పింది అనుకోండి, విని దాన్ని సమన్వయపరుచుకోవడం ఒక ఎత్తు. మీరు చెప్పేది నా ఇష్టం అన్నట్టుంటే ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ గారు ఉంటాడు, ఆయన క్రికెట్లో కెప్టెన్ చెప్పినవాడు, కోచ్ చెప్పినవాడు, ఆయన నచ్చిన ఆట ఆడతాడు. అలా కాదు కదా, రాజకీయాలు అలాంటి సొంత పెత్తనం నిలబెట్టడానికి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అలాంటి కుదరవు. ఇప్పుడు గౌరవంగా ఏదైనా మంచి పదవి దక్కే అవకాశం ఉందా ఫ్యూచర్లో బైరెడ్డికి? ఎందుకు దక్కదు? ఫస్ట్ ఆయన గ్యారంటీగా లీడ్ ఇమిటేషన్లో ఇవ్వడం పాపం ఆయనకి నియోజకవర్గం కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఆ కథ వేరు. రైట్ రైట్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.